ఫ్రెండ్స్, మాస్ రాజా రవితేజ రీసెంట్ మూవీ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద లాభాల పంట పండిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇరుముడి మూవీ కలెక్షన్స్ గురించి, రికార్డ్స్ గురించే చర్చ. అయితే మనం ఈ వీడియోలో ఇరుముడి మూవీ సలార్ రికార్డును బ్రేక్ చేసింది, దాని గురించి, అదేవిధంగా ఈ సినిమా విడుదలై 6 రోజులు ముగిసింది, టోటల్ కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూద్దాం దాని గురించి. ఇక ఇరుముడి మూవీ తీసేసి టాక్సిక్ సినిమా వేయగా అభిమానులు ఆందోళన చేసి ఇరుముడి మూవీ వేసేలా చేసి ఇరుముడి మూవీని తిలకించారు. అది ఎక్కడో చూద్దాం. మీరు మాత్రం మాస్ రాజా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇరుముడి మూవీ కలెక్షన్స్ గురించి, రికార్డు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ముందుగా ఇరుముడి మూవీ 6 రోజుల టోటల్ కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూద్దాం. ఆ తర్వాత సలార్ రికార్డు, మళ్ళీ ఈ సినిమాను చూసేలా చేశారో ఎక్కడో చూద్దాం. నైజాంలో ఈ సినిమా 6 రోజుల్లో 27 కోట్ల 10 లక్షల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా సీడెడ్ ఏరియాలో 9 కోట్ల 62 లక్షల షేర్, ఉత్తరాంధ్రలో 6 కోట్ల 2 లక్షల షేర్, తూర్పు గోదావరిలో 4 కోట్ల 7 లక్షల షేర్, పశ్చిమ గోదావరిలో 3 కోట్ల 16 లక్షల షేర్, కృష్ణా డిస్టిక్లో 3 కోట్ల 76 లక్షల షేర్, గుంటూరు జిల్లాలో 4 కోట్ల 49 లక్షల షేర్, నెల్లూరులో 2 కోట్ల 72 లక్షల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 5 కోట్ల 11 లక్షల షేర్, తమిళనాడు వచ్చేసి 79 లక్షల షేర్. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 8 కోట్ల 59 లక్షల షేర్ వసూలు చేసింది. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఇరుముడి మూవీ 81 కోట్ల షేర్, 136 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లు కాగా 21 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 81 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇందులో నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ తీసేయగా 60 కోట్ల లాభాలను పొందింది ఇరుముడి మూవీ. అయితే ఇరుముడి మూవీ సలార్ రికార్డు టికెట్ సేల్స్ విషయంలో బ్రేక్ చేసింది. అది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బుధవారం రోజున సలార్ మూవీ 24 గంటల్లో 2,40,000 టికెట్ సేల్స్ జరిగాయి. అదే ఇరుముడి మూవీ 2,43,000 టికెట్ సేల్స్ సాధించి సలార్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఫస్ట్ నుంచి వరుసగా బుధవారం ఎక్కువ టికెట్ సేల్స్ జరిగిన సినిమాలను చూద్దాం. ఫస్ట్ స్థానంలో పుష్ప 2 మూవీ 5,85,000 టికెట్ సేల్స్తో ఉంది. రెండవ స్థానంలో కల్కి మూవీ 4,81,000 టికెట్ సేల్స్తో ఉంది. మూడో స్థానంలో దేవర మూవీ 2,74,000 టికెట్ సేల్స్తో ఉంది. ఇక నాలుగో స్థానంలో ఇరుముడి మూవీ 2,43,000 టికెట్ సేల్స్తో ఉంది. పై 3 పాన్ ఇండియా సినిమాలైతే రీజనల్ మూవీస్లో ఫస్ట్ స్థానంలో నిలిచింది ఇరుముడి మూవీ. ఇక టాక్సిస్ మూవీ తీసేసి మళ్ళీ ఇరుముడి మూవీ ప్రదర్శించేలా చేశారు, ఎక్కడో చూద్దాం. మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో హీరో రవితేజ నటించిన ఇరుముడి మూవీ రిలీజ్ చేశారు. అప్పటి నుండి విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చూసేందుకు వస్తున్నారు. నిన్న సెలవు రోజు కావడంతో చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రేక్షకులు ఫ్యామిలీతో భారీగా సంఖ్యలో తరలి వచ్చారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం ఇరుముడి ప్రదర్శన తీసేది టాక్సిక్ మూవీని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంతో ఆశగా ఇరుముడి చూద్దామని వస్తే వేరే ప్రదర్శిస్తున్నారని ఆందోళనకు దిగారు. థియేటర్ ముందు ప్రేక్షకులు, అయ్యప్ప స్వామి భక్తులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇరుముడినే యథావిధిగా కొనసాగాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ప్రేక్షకులతో థియేటర్ యాజమాన్యం చర్చించింది. మరో 2-3 రోజుల్లో మళ్ళీ ఇరుముడిను ప్రదర్శిస్తామని నచ్చజెప్పారు. అయినప్పటికీ ప్రేక్షకులు, అయ్యప్ప స్వామి భక్తులు వినలేదు. విజయవంతంగా కొనసాగుతున్న ఇరుముడి మూవీని ఎందుకు తొలగించారంటూ తిరిగి ప్రశ్నించారు. దీంతో వెనక్కి తగ్గిన యజమానం చేసేది లేక తిరిగి ఇరుముడినే ప్రదర్శించారు. ఇక ఆందోళనకు దిగిన ప్రేక్షకులు, భక్తులు శాంతించారు. ఆశగా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు పట్టుబట్టి చివరకు తమకు కావాల్సిన సినిమానే థియేటర్లో కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది.